2026 టీ20 వరల్డ్ కప్ సమరానికి సమయం దగ్గర పడింది. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే టీ20 వరల్డ్ కప్‌కు వెళ్ళే భారత జట్టు బలంగా ఉందని చెప్పాలి. కానీ ఒక్క విషయం మాత్రం ఇక్కడ మాట్లాడుకోవాలి. అది ఒక ప్లేయర్ గురించి. తను బ్యాల్లక్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సంజు శాంసన్ గురించి చెప్పుకుందాం. అభిషేక్ శర్మతో పాటు ఓపెనింగ్ చేసేది సంజు శాంసన్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. సంజు ప్లేస్లో రెడ్ హాట్ సూపర్ ఫామ్లో ఉన్న ఈశాన్ కిషన్ ప్లేయింగ్ లెవెన్లో తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తుందట. దీనికి కారణం కూడా ఉంది. సంజు శాంసన్ చేసిన తప్పు వల్ల మేనేజ్మెంట్ తన నిర్ణయాన్ని మార్చుకునే యోచనలో ఉందట. సంజుకి వచ్చిన అన్ని అవకాశాలని మిస్ చేసుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో పూర్తిగా విఫలమయ్యాడు. అదే టైంలో వచ్చిన ఈశాన్ కిషన్ మాత్రం తన డొమెస్టిక్ ఫామ్ని న్యూజిలాండ్ జట్టుపై కంటిన్యూ చేశాడు. దీంతో సంజు ప్లేస్కి గట్టి దెబ్బనే చెప్పాలి. అభిషేక్తో ఓపెనింగ్ జోడీకి ఈశాన్ తీసుకునే యోచనలో మేనేజ్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది మాజీ క్రికెటర్లు ఏమంటున్నారంటే సంజుని ఓపెనింగ్ పంపించకపోవడం వల్ల తను గాడి తప్పాడని, అందువల్ల తన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయాయంటున్నారు. అవును కదా, ఇది కూడా నిజమే. ఓపెనింగ్లో సెట్ అయిన సంజుని గిల్ రాకతో మిడిల్ లేదా సెకండ్లో నెట్టేశారు. తన ప్లేస్ని మార్చేసి అటు ఇటు షిఫ్ట్ చేసి తన కాన్ఫిడెన్స్ను పోయేలాగా చేశారు. కానీ అతనికి మళ్ళీ తిరిగి ఓపెనింగ్ ప్లేస్ ఇచ్చి తనకి అవకాశాలు వచ్చారు. తను ఆడిన ప్రతి మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. దీంతో సంజుని ఓపెనింగ్ ప్లేస్ నుంచి తీసివేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని మాజీ క్రికెటర్లు వెల్లడించారు. 5 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో కూడా పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒకవేళ సంజు ఒక్క మ్యాచ్లోనైనా అర్ధ సెంచరీ చేసి ఉంటే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండేది. ఈశాన్ కిషన్ని ఆడిపించాల్సిన పరిస్థితి రాకపోయేది. సంజు ప్లేస్ ఫిక్స్డ్గా ఓపెనింగ్ ప్లేస్లో ఉండేది. 2024 వరల్డ్ కప్లో టీంలో చోటు ఉన్నా సీనియర్స్ ఉండటం వల్ల ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కలేదు. ఇప్పుడు 2026 వరల్డ్ కప్లో తన పూర్ పర్ఫార్మెన్స్తో ప్లేయింగ్ లెవెన్లో చోటు కోల్పోయే అవకాశం ఉంది. చివరగా తిరువనంతపురంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20లో ఆడతారని అందరూ అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేసి చెత్త షాట్తో వెనుదిరిగాడు. సంజుని బ్యాడ్ లక్ విడిచిపెట్టలేదని అర్థమైంది. 5 టీ20ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. ఇప్పటికే వరల్డ్ కప్ స్క్వాడ్లో అందరి ప్రదర్శన బాగానే ఉంది. ఒక సంజు పర్ఫార్మెన్స్పై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంజు ఫామ్లోకి వచ్చి వరల్డ్ కప్లో రాణించాలని కోరుకుందాం. చూడాలి మరి సంజు ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.